Plantar fasciitis exercises. First exercise is ankle and toe movements. Ankle పైకి కిందకి చేయాలి. నెక్స్ట్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్ ఆఫ్ ది యాంకిల్. నెక్స్ట్ సీటెడ్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్. కూర్చొని టవల్ తీసుకొని కాలు దగ్గర వేసి మీ వైపు లాక్కోవాలి. నెక్స్ట్ స్టాండింగ్ కాఫ్ స్ట్రెచ్. నించోని ఒక లెగ్ ముందుకి ఒక లెగ్ వెనక్కి పెట్టి ఫ్రంట్కి పెట్టిన లెగ్ మాత్రం బెండ్ చేయాలి. బ్యాక్ లెగ్ అలా స్ట్రైట్గా అలానే ఉంచాలి. దానివల్ల బ్యాక్ సైడ్ పెట్టిన లెగ్ కాఫ్ స్ట్రెచ్ అవుతుంది. నెక్స్ట్ కూర్చొని ఒక చెయ్యి మెడమ దగ్గర ఇంకొక చెయ్యి ఫింగర్స్ దగ్గర పెట్టి మీ వైపు లాక్కోవాలి. దానివల్ల సోల్ స్ట్రెచ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్డ్ బాటిల్ తీసుకొని కాలు కింద వేసి అలా రోల్ చేయాలి. నెక్స్ట్ హీల్ రైజెస్ చేయాలి. ఇవి అన్నీ కూడా ఒక్కొక్కటి 10 రెపిటేషన్స్ చేయాలి. 3 సెట్స్ చేయాలి. నెక్స్ట్ ఇది బోసు బాల్ అంటాము. బోసు బాల్ మీద నించొని సేమ్ మళ్ళీ హీల్ రైజెస్ చేయాలి. అండ్ మళ్ళీ సింగిల్ లెగ్ హీల్ రైజెస్. దీనివల్ల రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ వల్ల మనకి కాఫ్ మజిల్ స్ట్రెంగ్తన్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఇదే ఎక్సర్సైజ్ని మనం స్టెప్స్ మీద నించొని కూడా చేయొచ్చు. విత్ సపోర్ట్ 2 హ్యాండ్స్ పట్టుకొని స్టెప్కి ఎడ్జ్లో నించోవాలి. ఓన్లీ ఫింగర్స్ ఒకటి స్టెప్ మీద ఉండాలి. మడమ కిందకు ఉండాలి. సో హీల్ రైజెస్ చేస్తూ ఉండాలి. Plantar fasciitis exercises. First exercise is ankle and toe movements. Ankle పైకి కిందకి చేయాలి. నెక్స్ట్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్ ఆఫ్ ది యాంకిల్. నెక్స్ట్ సీటెడ్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్. కూర్చొని టవల్ తీసుకొని కాలు దగ్గర వేసి మీ వైపు లాక్కోవాలి. నెక్స్ట్ స్టాండింగ్ కాఫ్ స్ట్రెచ్. నించోని ఒక లెగ్ ముందుకి ఒక లెగ్ వెనక్కి పెట్టి ఫ్రంట్కి పెట్టిన లెగ్ మాత్రం బెండ్ చేయాలి. బ్యాక్ లెగ్ అలా స్ట్రైట్గా అలానే ఉంచాలి. దానివల్ల బ్యాక్ సైడ్ పెట్టిన లెగ్ కాఫ్ స్ట్రెచ్ అవుతుంది. నెక్స్ట్ కూర్చొని ఒక చెయ్యి మెడమ దగ్గర ఇంకొక చెయ్యి ఫింగర్స్ దగ్గర పెట్టి మీ వైపు లాక్కోవాలి. దానివల్ల సోల్ స్ట్రెచ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్డ్ బాటిల్ తీసుకొని కాలు కింద వేసి అలా రోల్ చేయాలి. నెక్స్ట్ హీల్ రైజెస్ చేయాలి. ఇవి అన్నీ